రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం కలెక్టరేట్లో మహిళా సమైక్య సంఘాల ద్వారా ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని క్యాంటీన్లో టీ ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఏటా 20,000 కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధి పెంపొందించే కార్యక్రమం చేపడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम गणदक्षाय नमः, आनंदविमला ज्ञानी दीपदर्शयामि ओम నమస్కారాలు. ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతలో మహిళా తల్లులకు కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబడేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, మహిళా తల్లులను రాణులుగా మార్చడానికి, మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఓకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా నేను ఇంచుమించు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి. ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూప అనేటువంటి మహిళా తల్లికి 2 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపైర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు